గురువుగారు యథా రాజ తథా ప్రజ అని అంటారు కదా, దీనికి మూల శ్లోకం ఏమిటి, దీని అంతరార్థం ఏమిటి? రాక్షస రూపేణ రాజా వ్యాఘ్ర రూపేణ మంత్రి సేవకాః శ్వాన రూపేణ యథా రాజా తథా ప్రజా. ఇది మూల శ్లోకం. రాక్షస రూపేణ రాజా, రాజుగారు రాక్షస రూపంలో ఉన్నాడు. మంత్రి వ్యాఘ్ర రూపేణ, మంత్రి గారు పులి రూపంలో ఉన్నాడు. సేవకాః శ్వాన రూపేణ, ఇక సేవకులు ఉన్నారే ఆ రాజ్యంలో, వాళ్ళందరూ పిచ్చి కుక్కల్లాగా ఎవరిని పడితే వాళ్ళు కరిచే వాళ్ళలాగా ఉన్నారు. యథా రాజా తథా ప్రజా, రాజుగారు ఎలా ఉన్నారో ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఎట్లాగండి దీనికి సమన్వయం? ఇది మూల శ్లోకం. అందులోంచి ఈ 4వ పాదాన్ని మన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ, రాజుగారు ఎలా ఉంటే ప్రజలందరూ ఎలా ఉన్నారు. ఎందుకనంటే రాక్షస రూపేణ రాజా, రాజుగారు రాక్షస రూపంలో ఉన్నాడు కాబట్టి రాజుగారే పీక్కు తింటుంటే ఇక ప్రజల్లో మా రాజుగారు అందరూ పీక్కు తింటున్నారు కాబట్టి నేను కూడా పీక్కు తినేటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటాను అని రాజుగారు ఏ రకంగా ఉన్నారో ప్రజలు కూడా అదే రకంగా తమకు తోచిన కాడికి ఎదుటి మనిషిని దోచుకోవటం, లేకపోతే పీడించుకు తినటం, తనకంటే బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు కూడా దోచుకు తినటం, ఇలాంటివన్నీ కూడా హింసించటం చేస్తూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ. అలాగే మరి రాజుగారు గనక చాలా గొప్పగా నీతిమంతుడిగా ఉన్నాడు అనుకోండి, మన శ్రీరామచంద్రమూర్తిలాగా రామో విగ్రహవాన్ ధర్మలాగా ఉన్నాడు అనుకోండి, అక్కడ అసలు ఈ అధర్మం అనే ప్రసక్తి ఏముంది? రాముడిలాగే జనాలందరూ ఉండేవారు. వాల్మీకి రామాయణంలో రాస్తాడు, రామరాజ్యంలో తాళం చేతులు లేవుట. ఎక్కడన్నా అసలు ఈ రోజుల్లో అలా చేయగలమమ్మా ఒక్కసారి? అందుకే రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలి అని కోరుకుంటాం. అసలు తాళం చెవి అనేటువంటి పదమే లేదు. ఏ ఇంటికి తాళం వేయరట రామరాజ్యంలో. అసలు దొంగ అనేటువంటి పదమే లేదు పొమ్మన్నాడు. అంటే రాజుగారు ధర్మాత్ముడు, ఏదైనా తప్పు చేస్తే శిక్ష వేస్తాడు అనే భయం జనాల్లో ఉంది. దొంగతనం అనేటువంటి మాట లేదు, ఇంటికి తాళం అనేది లేదు. కాబట్టి రాజుగారు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా, పోనీ రాజుగారు ఒకడుండి మిగతా వాళ్ళందరూ బాగున్నారా అంటే చూడండి ఇక్కడ మంత్రి గారు ఎలా ఉన్నాడు? వ్యాఘ్ర రూపేణ. మంత్రి గారేమో పులిలాగా ఉన్నాడు. ఆయన రాక్షసుడిలాగా ఉంటే అది మింగేదే, ఈ పులి ఇంకా మింగుతుంది. అందులోనూ పులి వేట మనం చూస్తుంటాం కదా, అది కాచుకు కూర్చుంటుంది, ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. కాబట్టి మంత్రి గారి స్వభావాన్ని కూడా ప్రజలు అలవరుచుకున్నారు. పోనీ ఆయనన్నా ఉంటే కొంచెమైనా మారేవాళ్ళేమో. ఇక సేవకులు ఉన్నారు ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు శ్వాన రూపేణ, కుక్కల రూపంలో, పిచ్చి కుక్కల రూపంలో ఉన్నారు. వాళ్ళు కూడా అందరినీ కరిచేస్తుంటారు. ఇక ప్రజలు ఎలా ఉంటారు? ఇక వాళ్ళు మంచిగా శాంతంగా ఎలా ఉంటారయ్యా? యథా రాజా. అందుకని ప్రజలందరూ కూడా అవినీతిగా అధర్మంగా ఉంటున్నారు. అందువల్ల ఈ శ్లోకంలో చెప్పిన పరమార్థం ఏంటంటే మూలం బాగుండాలి. వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది, చెట్టుకున్న కొమ్మలు బాగుంటాయి. వేరు పుచ్చిపోతే చెట్టు కొమ్మలు కూడా ఆ రకంగా ఉంటాయి. కాబట్టి రాజుగారు బాగుండాలి అంటే, రాజుగారు అంటే ఆధునిక కాలంలో పరిపాలకుడు బాగుండాలి. ఇది సందేశం.